ఆర్యులు వేరు, బ్రాహ్మణులు వేరు, మన హిందువులం వేరు. చచ్చిపోతే శత్రుడు చచ్చిపోవాలి యుద్ధం చేసి, నష్టపోతే వ్యాపారం చేసి వైశ్యుడు నాశనం కావాలి, ముద్దు పని చేసి శూద్రుడు చచ్చిపోవాలి. కానీ ఏ పని చేయకుండా అందరిని కంట్రోల్ చేస్తూ వాడు సుఖం అనుభవిస్తుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ ఆర్య బ్రాహ్మణుడు ఆర్యుడు అంటేనే గొప్పవాడు వాడు. కాబట్టి వాడి రాజ్యాంగంలోనే రాసుకున్నాడు అది. కాబట్టి మనందరం మేల్కోవాలి. మిగతా 3 వర్ణాల వారు నరేంద్ర మోడీ పాలనలో హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు అసలు భారతీయులకి రక్షణ లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశాన్ని కాపాడే జవాన్లకి రక్షణ లేకుండా పోయింది. పైగా వీళ్ళు దేశభక్తులు అంటారు. ఇది ఎక్కడి దుర్మార్గం. అందుకే అంటున్నా, వాళ్ళ మాటలు నమ్మకూడదు, చేతలు అబద్ధం చెప్పాయి. ద యాక్షన్ స్పీక్ లౌడర్. ఓకే, కాబట్టి వాళ్ళ చేతల్లో ఎవరికీ రక్షణ లేదు. ఓకే, ఒక్క ఆర్య బ్రాహ్మణులకు తప్ప. ఈ వెంకతో ఇజ్రాయెల్ తో ఒప్పందం చేసుకుని మళ్ళీ ఆయుధాల పేరుతోనే స్కాన్ చేస్తాడు. కరెక్ట్ కదా? వాళ్ళకి ఆయుధాలు కొనాలి, వాళ్ళకి అమ్ముకోవాలంటే ఇక్కడ గొడవ చేసి దీన్ని బూచే చూపెట్టి ఇంకా ఆయుధాలు ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటూ తయారు చేయొచ్చు కదా. మన దగ్గర సైంటిస్ట్ లేరా? ఆ కంపెనీలో, ఆ డిఫెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారో మనోళ్ళే కదా. మనకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేవా? నెహ్రూ గారు అన్ని పెట్టినరు. ఇస్రో ఉంది, డిఆర్డిఓ ఉంది, డిఆర్డిఎల్ ఉంది. మన సైంటిస్టులకు తయారు చేసే శక్తి లేదా? చంద్రుని మీదకి మనము చంద్రయాన్ పంపించగలుగుతున్నాం, రాకెట్లను పంపించగలుగుతున్నప్పుడు ఆయుధాలు తయారు చేసుకునే శక్తి లేదా మనకి? అంటే కాదు. యూ డోంట్ వాంట్ టు డూ దాట్. అసలు బీజేపీ అధికారంలో ఉండగా టెర్రరిస్టులు మన దేశం పైన దాడి చేస్తే బీజేపీ నిరసన తెలియజేస్తుంది ఏంటి? ప్రతిపక్షాలు కదా తెలియజేయాల్సి. రష్యా దేశం నుంచి మా దేశం వలస వచ్చిన దొంగ బాడకావులు ఇప్పుడు మమ్మల్నే బానిసలుగా చేసి వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు. దొంగ నా కొడుకులు వీళ్ళే సంకర జాతిగాళ్ళు, వంకర బుద్ధిగాళ్ళు. 100% అంగీకరిస్తారు. మనకి ఏమర్థమవుతుంది? వాళ్ళకి అధికారం కావాలి, దోసుకోవాలి. దాచుకోవాలన్నా అధికారం కావాలి, దోసుకోవడానికి అధికారం కావాలి. అందుకోసం ఏం చేయమన్నా అది చేస్తారు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. సింపుల్. అశోక్ జ్ఞాత, బీజేపీ వాడు దేన్ని అయినా ఎన్నికల కోసం వాడుతాడు. సెంటిమెంట్ ని రాజేసి ప్రజల్ని హౌలేగాళ్ళం చేస్తున్నాడు. కాబట్టి మనము ఆ ఉచ్చులా పడకూడదు. అంటే వాస్తవాలతోటి, డేటాతోటి ప్రజలను చైతన్యం చేయాలి. చేస్తుంటే అట్లాంటి వాళ్ళని చంపేస్తారు. ప్రవీణ్ పగడాల బ్రదర్ కావచ్చు, ఇంకో బ్రదర్ కావచ్చు, కత్తి మహేష్ బ్రదర్ కావచ్చు, ఇంకా ఎవరైనా సరే. ఈవెన్ జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేస్తారు కదా. కమ్యూనిస్టు నేతలను అరెస్ట్ చేశారు కదా. 20 ఏళ్ల కింద ఏదో మాట అన్నదని చెప్పి ఆమె పేరుంది అరుంధతి రాయ్ని, ఆమెకు నోటీసులు పంపించారు కదా. సో ఎవరినైనా ఇప్పుడు ఆ యొక్క ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్న ఖనిజాలను దోసుకోవాలి, అదానికి అంబానీ పేరు మీద దోసుకోవాలనడానికి అక్కడ ఆపరేషన్ కగారు పేరు మీద, నక్సలైట్ల ఏరువేత పేరు మీద మొత్తం గిరిజనులు చంపేస్తున్నారు. ఎందుకంటే ఆ గిరిజనులు అడ్డుపడుతున్నారు అది తీసుకోకుండా. కానీ ఇవాళ తాజ్ మహల్ అనేది ప్రపంచంలోనే ఒక పేరుగాంచిన 7 వింతల్లో ఒక వింత కదా. రైట్? భారతదేశానికి విదేశీ కరెన్సీ మారక ద్రవ్యం వస్తుంది కదా. షాజహాన్ గారు ఎత్తుకోవాలి కదా. ఒక జాతి మీద ఎందుకు అంత కక్ష కట్టుకొని అదే పనికి ఎందుకు పెట్టుకోవాలి? అభివృద్ధి చేయి. కాంగ్రెస్ వాడు 4 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెడితే నువ్వు 10 కట్టు, నీకే ఓటేస్తారు. హిందువులే పోనీ, నువ్వు హిందువుల కోసమే పుట్టినా అంటున్నావు కదా. హిందువులు 84% మంది హిందువులే ఉన్నారు కదా. హిందువుల యొక్క ఆర్థిక స్థితిగతులు కాంగ్రెస్ హయాంలో బాగున్నాయా? 2014 కంటే మంది బాగున్నాయా? ఇప్పుడు బాగున్నాయా? మీరు చెప్పండి. ఇలా కాంగ్రెస్ హయాంలో డాలర్ ఎంత రేటు ఉండే, ఇవాళ ఎంత రేటుకి వచ్చింది డాలర్ ఎక్స్చేంజ్? బంగారం అప్పుడు ఎంత రేటు ఉంది, ఇవాళ ఎంత రేటు ఉంది? ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది? కరోనాలో ఎక్కువ మంది హిందువులు చచ్చిపోయారా, వేరే వాళ్ళు చచ్చిపోయారా? ఇలా దేశంలో ట్యాక్సులు ఎక్కువ కడుతుంది హిందువులా, వేరే వాళ్ళ? హిందువుల బతుకులు ఎక్కడ మారినాయి? ఏ హిందూ ధనవంతుడు అని చెప్పండి నాకు. ఆయననే చెప్తుండే కదా పబ్లిక్ వచ్చి 80 కోట్ల మందికి దొడ్డు రేషన్ బియ్యం తినే స్థాయికి నేను తెచ్చినా అని మోడీ అఫీషియల్ చెప్తుండే కదా. దొడ్డు రేషన్ బియ్యం ఎవరు తింటారు? అత్యంత పేదవాళ్ళు కదా. అంటే అందరినీ పేదవాళ్ళని చేసినామని అర్థం కదా. నోట్ల రద్దు చేసినాక ఎక్కువ వ్యాపారాలు కోల్పోయింది, వ్యాపారాలు మూసిపోయింది, లేకపోతే నష్టపోయింది ఎవరు? హిందువులా కాదా? 11 ఏళ్ల నుంచి హిందువుల కోసమే పుట్టిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులకు అన్ని రకాలుగా అంగర్ ఇండెక్స్ లో అన్నిట్లలో యొక్క పేదరికంలో, లేకపోతే 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం తీసుకునే స్థాయికి వచ్చినాక, లేకపోతే హిందువుల మీదనే ఉగ్రదాడి జరిగినాక ఇంకా మరి మనకి వేరే ఆల్టర్నేటివ్ ఏముంది చెప్పు? ఇంకా వారిని ప్రధాని చేద్దాం చెప్పిగా. మరి వాడు మంచిగా లేడని వాడిని పక్క పెట్టినాక నీవు 11 ఏళ్ల నుంచి నువ్వు అధికారం ఉన్నాక ఇంకేం చేద్దాం చెప్పు? నువ్వు చెప్పు. ప్రొవైడ్ ఏ ప్రాక్టికల్ సొల్యూషన్. అంటే ఆలోచించు. నువ్వు చెప్పే మాటలకి అక్కడ జరుగుతున్న చర్యలకి పొంతన కలుస్తలేదు. కాబట్టి ఎల్లకాలం ఆ షోలలో తామర పూలు పెట్టలేరు. 11 ఏళ్ల నుంచి ఈయననే ఉన్నాక అయినా ఇవన్నీ జరుగుతుంటే మరి ఏం చేద్దాం చెప్పు? వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ చెప్పు? భారత రాజ్యాంగంలో అందరం సమానమే. ఓకే, అందరం ట్యాక్సులు కడుతున్నాం. ఓకే, తప్పు ఎవడు చేసినా, ఏ మతం వాడు చేసినా శిక్షలు పడాల్సిందే.
మతం అనేది వ్యక్తిగత విశ్వాసం. దాన్ని ప్రతి దగ్గరికి తీసుకురావద్దు. రాజకీయాలకి ఓట్ల దగ్గరికి ఇంకో దగ్గర తీసుకురావద్దు. ఓకే, దోషులు ఎవడైనా ఇట్లా హింసలు చేస్తే శిక్షలు వేయండి. అది ముస్లిం అయినా వేయండి. కాంగ్రెస్ యొక్క భక్తుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల వారేసింది. అఫ్జల్ గుర్ని ఉరిదీసింది. అట్లనే యొక్క కసబ్ ను ఉరిదీసింది. మిగతా 10 మంది ఆ తీవ్రవాదులు వస్తే వాళ్ళని అక్కడనే చంపేసింది. అట్లా మీరు కూడా చేయండి, విచారణ చేయండి. మేము వద్దంటున్నామా? ఎందుకు విచారణ చేస్తలేరు? తిమ్మిని బమ్మి చేస్తా, ఎంతసేపు హిందూ ముస్లిం సెంటిమెంట్ రేపుకుంటా, హిందువులను చంపుతా యారులు అంటే మేము చూస్తూ ఊరుకోం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపెట్టిన మార్గంలో, మహాత్మా గాంధీ గారు చూపెట్టిన మార్గంలో, పూలే దంపతులు చూపెట్టిన మార్గంలో, బుద్ధ భగవానుడు చూపెట్టిన మార్గంలో, యేసుక్రీస్తు గారు చూపెట్టిన మార్గంలో శాంతియుతంగానే మనం పోరాటం చేద్దాం. నరేంద్ర మోడీకి రక్షణ ఉంది, కానీ దేశ ప్రజలకు రక్షణ లేదు. నరేంద్ర మోడీ మన పన్నులతో ఆయనకు భద్రత కల్పించుకుంటున్నారు. ఒకటా రెండా, ఎంత 12,000 కోట్ల విమానం కొనుక్కున్నాడు. అర్థమైందా? ఒక 8,000 కోట్ల అనుకుంటా, 12 కోట్ల ఎస్యూవి కొనుక్కున్నాడు. ఓకే, రోజుకు 10 లక్షల సూట్ల చొప్పున 4-5 మారుస్తాడు. ఇక విదేశీ ట్రిపులు ఎన్ని దేశాలకు తిరిగిండు. మనది పైసలే అక్కడ ఇచ్చేసి వచ్చినా కానీ ఇప్పటి వరకు ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాలి. ఎందుకు పోతుండో చెప్పండి. ఎంజాయ్ చేయడానికి పోతున్నాడు ఆయన. లేదు అంటే అదాని కాంట్రాక్ట్లు ఇప్పడానికి పోతుండే. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్లు కానీ, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్లు కానీ, బొగ్గు కాంట్రాక్ట్లు కానీ. ఇది పరిస్థితి. అదాని పేరు అంటే ఆయన కోసం ఆయన పోతున్నాడు. ఆయన డీల్స్ కోసం. మన రక్తం చెమటతోటి మనం కొనుక్కునే అరొక్క వస్తువు, పాలు, పెరుగు, చెప్పులు, ఇవన్నిటి మీద కట్టే జిఎస్టీ లేదంటే సేల్స్ ట్యాక్స్, దాని పైసలతోటి ఆయన రాజసుఖాలు అనుభవిస్తున్నాడు. ఒక మతంలో మంచోళ్ళు, ఒక మతంలో చెడ్డోళ్ళు ఉండరు. కరెక్ట్. అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉంటారు, మెజారిటీ మంచి వాళ్ళు ఉంటారు, 1-2% చెడ్డ వాళ్ళు ఉంటారు ప్రతి మతంలో. ఓకే, సో అన్ని మతాల్లో చెడ్డవాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ బీజేపీ వాడు అలా చెప్పడు. మా మతం వాళ్ళు గొప్పలు, పరమత వాళ్ళు చెడ్డోళ్ళు, మా కులం వాళ్ళు గొప్పలు, మా వేరే కులం వాళ్ళు చెడ్డోళ్ళు, మా దేశం వాళ్ళు మంచి వాళ్ళు, మంచి మనుషులు, మా దేశాన్ని దోచుకునే పక్క దేశం వాళ్ళు చెడ్డోళ్ళు అంటాడు. వాడితోటి కూడా ఏం డీల్ చేస్తలేడు కదా, వాడితోటి కూడా చర్చలు చేయలేదు కదా. నరేంద్ర మోడీది కుటుంబ పాలన కాదు అని చెప్పా. అటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ, బీజేపీలో కూడా చాలా మంది ఉన్నారు కుటుంబ పాలన. నరేంద్ర మోడీ దేశ సంపద మొత్తం వాళ్ళ కులపోళ్ళకు దోచిపెడుతున్నాడు. కరెక్ట్ అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కుటుంబం వేరు, కులం వేరు అంటున్నారు. నరేంద్ర మోడీ కుటుంబ పాలన కాకపోతే మరి మాయావతి గారు కూడా కుటుంబ పాలన కాదు కదా. మరి ఆమె ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు అంటే కింది కులాల సొమ్ముని పై కులాలకు దోచిపెట్టాలి, అంతేగాని కింది కులాలు బాగుపడతాయి. సో నరేంద్ర మోడీ ఆయన అట్లా నటిస్తున్నాడు, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన దోసుకుంటున్నాడు. ఆ దోసుకున్నది మిగతా అందరికి చెందుతుంది. ఆయన కుటుంబ సభ్యులందరికీ చెందుతుంది ఆ ఆస్తి. 11 సంవత్సరాలలో 2 తెలుగు రాష్ట్రాలకు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ లేదు. 42 కేంద్ర యూనివర్సిటీల్లో మొత్తం కాంగ్రెస్ వాడు పెట్టినవే. పైగా యూనివర్సిటీ భూముల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడున్న ఏమైనా యూనివర్సిటీలు ఉంటే పేరు మారుస్తున్నాడు. వాడికి డబ్బులు ఇస్తలేడు, వాటికి ఏం చేస్తలేడు, పేరు మారుస్తుండు. అంటే ఎంత దుర్మార్గులో మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రజల్ని ఏం మారుస్తారు వీళ్ళు దుర్మార్గులు. ఓకే అనంటే రాముడు పేరు మీద రాజకీయం చేస్తే రాముడు పుట్టిన అయోధ్యలోనే ఓడించారు, అయినా సిగ్గు రావట్లేదు. వీళ్లకు రాముడు బతుకుంటే బీజేపీ వాళ్ళని ఈ దేశం నుండి తరిమేసేవాడు. దేశ రహస్యాలని టెర్రరిస్టులకు చేరవేస్తున్నాడని ఆర్ఎస్ఎస్ పైన అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ ఆర్ఎస్ఎస్ పైన ఎటువంటి విచారణ చేయాలి